మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు అనాథలు కాకూడదన్నారు మంత్రి సీతక్క. వృద్ధుల కోసం చందానగర్లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన గ్రాండ్ మా వృద్ధాశ్రమాన్ని ఆమె ప్రారంభించారు. చాలా కార్పొరేట్ సంస్థలు తమ కంపెనీ సీఎస్ఆర్ నిధుల్లో 2% ఖర్చు చేస్తుంటే మలబార్ సంస్థ మాత్రం తమ సీఎస్ఆర్ నిధుల్లో 5% నిధులను చారిటీ కార్యక్రమాలకు ఖర్చు చేస్తోందని ప్రశంసించారు. ఆశ్రమంలో 135 మంది నిరుపేదలైన మహిళలకు ఆశ్రయం కల్పించామన్నారు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్. వీరికి ఆహారం, దుస్తులు, వైద్య సేవలను అందజేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పెద్ద ఇష్యూ ఇప్పుడు కనబడుతుంది. పెద్దలను ఎవరు చూసుకోవాలి? వృద్ధులు, ఓల్డ్ ఏజ్ అనే కంటే నాకు పెద్దలు అనాలనిపిస్తుంది. మనల్ని కన్ని పెంచి ఇవాళ ఇక్కడ చూస్తుంటే 2 కొడుకులు ఉన్నారు, జాబ్ చేస్తుండ్రు కానీ వదిలేసిండ్రు. 2 పిల్లలు ఉన్నారు కానీ నా ఆస్తి అంతా తీసుకొని నన్ను బయటికి నెట్టేసిండ్రు. అప్పుడు మలబార్ ట్రస్ట్ వాళ్ళు మరి యొక్క హోంలోకి తీసుకొచ్చి నాకు షెల్టర్ ఇచ్చిరనేటువంటి ఒక భావోద్వేగంతో కూడినటువంటి భావాన్ని, బాధను వారు వ్యక్తం చేస్తుంటే ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ ఒకరోజు తండ్రిలా ఓల్డ్ ఏజ్లోకి వస్తారు, ముసలమ్మల వయసు. కానీ అది మర్చిపోయి ఇప్పటి స్వార్థం కోసం తల్లిదండ్రులను బయటికి నెట్టేసి ఏదో సంతోషపడుతున్నామని అనుకుంటున్నారు. కానీ అది సంతోషం కాదు, వాస్తవంగా విచారకరమైనటువంటి సంఘటన. ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్లు రావడం అనేది బాధాకరం. బట్ నిరాశ్రులకు ఎవరో ఒకరు ఆశ్రయం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మరి ఒక మంచి చరిత్ర ఉన్నటువంటి కేరళలో ఒక చిన్న గ్రామంలో ఏర్పడ్డటువంటి మలబార్ ట్రస్ట్ నుంచి అహ్మద్ గారు, వారి బృందము, వారి కుటుంబము, వారి డైరెక్టర్స్, మిగతా స్టాఫ్ అంతా దేశ విదేశాల్లో కూడా విస్తరించి ఇదొక బిజినెస్ కాకుండా బిజినెస్ ద్వారా వచ్చేటువంటి దాన్ని 5% అంటే 5% వచ్చేటువంటి ఆదాయాన్ని ఇట్లాంటి చారిటీ కోసం కేటాయించడం చాలా శుభ పరిణామం. ఒకరికొకరు సహాయం చేస్తే సమాజంలో పేదరికం ఉండదు, మరి అంతరాలు ఉండవు. మరీ ఆకాశంలో ఒకరుంటే భూమి మీద నిలవడానికి కూడా జాగలేనటువంటి పేదలు ఎంతో మంది కనిపిస్తున్నారు. కాబట్టి అలాంటి అంతరాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం అందరం ఎక్కడికక్కడ మనకున్నంతలో సహాయం చేసి నిస్సహాయులకు అండగా ఉండే విధంగా ఈరోజు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఒక